కరెంట్ అఫైర్స్ 1 అక్టోబర్ 2025. ఎన్నోర్ ప్లాంట్లో ప్రమాదం. తమిళనాడు రాజధాని చెన్నై శివారులోని ఎన్నోర్ థర్మల్ ప్లాంట్లో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భాగం కూలిపోవడంతో 9 మంది ఉత్తరాది కార్మికులు మరణించారు. మనకు కావాల్సిన క్వశ్చన్, ఎన్నూర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాజధాని చెన్నైలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్రం, దాని క్యాపిటల్ చెన్నై. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంగళవారం ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జాబితాలోని 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండగా తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 7.42 కోట్ల తగ్గింది. అంటే 47 లక్షల పేర్లు తొలగించారు. ట్రంప్ శాంతి మంత్రం. కల్లోలిత గాజాలో సంక్షోభానికి తెరదించి శాంతిని నెలకొల్పడం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రతిపాదన చేశారు. 20 సూత్రాల శాంతి ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఇస్లామిక్ దేశాన్ని దీన్ని స్వాగతించాయి. సోనంని వెంటాడుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న తన భర్త సోనంను కేంద్రం వెంటాడుతుందని, అందులో భాగంగానే ఆయనపై ఎస్ఎస్ఏ కింద తప్పుడు కేసు పెట్టారని ఆయన సతీమణి గీతాంజలి ఆగ్మో ఆరోపించారు. కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు మనకి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సోనం. నెక్స్ట్ మళ్ళీ ట్రంప్ బాంబు. కలపపై 10%, ఫర్నిచర్పై 20% సుంకాలు ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ తీసుకున్న నిర్ణయం అది. నెక్స్ట్, ఆసిమ్ మునీర్ పాకిస్తాన్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆయన ప్రశంసలను గొప్ప గౌరవంగా భావిస్తున్నారని ట్రంప్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఘర్షణ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఆ 2 దేశాల నడుమ అతిపెద్ద యుద్ధాన్ని తానే ఆపేశానని మరోసారి తేల్చెప్పారు. 2 అణ్వస్త్ర దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించానని చెప్పారు. మంగళవారం మిలిటరీ కమాండర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. యుద్ధాన్ని ఆపడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడారంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తనను ప్రశంసించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆసిమ్ మునీర్ మాట్లాడిన విధానం తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు. ఆసిమ్ మునీర్ పాకిస్తాన్లోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని ట్రంప్ తేల్చి చెప్పారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 7 యుద్ధాలు ఆపేశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్ పాక్ల యుద్ధమే ఉందన్నారు. భారత్ పాక్ ఘర్షణలో 7 యుద్ధవిమానాలు నేలకూలాయని వెల్లడించారు. అయితే అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి బయటపెట్టలేదు. మరోవైపు ఆపరేషన్ సింధూర్కు విరామం ఇవ్వడం వెనుక అమెరికా ప్రమేయం లేదని, పాకిస్తాన్ సైన్యం కాళబేరానికి వచ్చి వేడుకోవడం వల్లే వైమానిక దాడులు నిలిపేశామని భారత ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాలు స్పష్టం చేసింది. ట్రంప్ శాంతి మంత్రం. గాజా యుద్ధం ముగించడానికి 20 సూత్రాల ప్రణాళిక తీసుకొచ్చారు ట్రంప్. దీని ఇస్లామిక్ దేశాలు మొత్తం కూడా స్వాగతిస్తున్నాయి. నెక్స్ట్, నేడు ఆర్ఎస్ఎస్ వసంతాల వేడుక. ముఖ్య అతిథిగా ప్రధాని. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయవాద భావజాల వ్యాప్తి లక్ష్యంగా 100 ఏళ్ల క్రితం ఆవిర్భించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 1న ఢిల్లీలో ఘనంగా జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో బుధవారం 10:30కు జరిగే ఈ కార్యక్రమం ప్రధాని పాల్గొని ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్తావనని గుర్తుగా తపాలా బిళ్ళ, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోని ప్రధాని ప్రసంగిస్తారు. బ్రిటిష్ పాలనలో దేశ ప్రజల్లో జాతీయ భావాలను క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కేశవ్
బలిరామ్ వాగ్దేవార్ 1925లోని మహారాష్ట్ర నాగపూర్లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్థాపించారు? 1925లో. ఎక్కడ నాగపూర్లో, మహారాష్ట్ర. స్థాపించిన వ్యక్తి పేరు డాక్టర్ కేశవ్ బలిరామ్ వాగ్దేవార్, కేబి వాగ్దేవార్. అది ప్రజల్లో జాతీయ భావాలను క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. అపోలోని నెక్స్ట్ తర్వాత కరెంట్ అఫైర్స్. కరెంట్ స్పోర్ట్స్ సంబంధించి జాతీయ తిలక్ వర్మ. నెక్స్ట్ పసిడి 1.2 లక్షలకు చేరిందని తీసుకొచ్చారు. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ అలక్రాజ్. ఒక్క నిమిషం. అలక్రాజ్ అదర్హో, ఇది మన కరెంట్ అఫైర్స్. ఈ ఏడాది 8వ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఈ టోక్యో, జపాన్ కేంద్రంగా జరుగుతుంది ఇది. ఈ సీజన్లో తన అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ ప్రపంచ పురుషుల టెన్నిస్ నెంబర్ 1 ర్యాంకర్ కార్లోస్ అల్క్రాజ్ 8వ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. మంగళవారం జపాన్ ఓపెన్ ఏటీపీ 500 టోర్నీలో అల్క్రాజ్ ఛాంపియన్గా అవతరించారు. ప్రపంచ 5వ ర్యాంకర్ టేలర్ ఫిట్జ్ అమెరికాతోని తలపడ్డారు. ఈ ఫైనల్లో 22 ఏళ్ల అల్క్రాజ్ 6-4తో విజయం సాధించారు. ఓవరాల్గా అల్క్రాజ్ కెరీర్లో ఇది 24వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. 93 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో అల్క్రాజ్ 6 ఏస్లు సాధించి 3 డబుల్ ఫాల్ట్లు చేశారు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి 3 సార్లు బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన అల్క్రాజ్కు $4,16,360 అంటే $3,69,00,000 ప్రైజ్ మనీతో పాటు 500 ర్యాంకింగ్ పాయింట్స్ లభించాయి. రన్నర్ ఫిట్జ్కు కూడా కొంత ప్రైజ్ మనీ లభించింది. వీళ్ళకి పాయింట్స్ ర్యాంకింగ్స్లో కూడా కొంత అవకాశం ఉంది. నెక్స్ట్ అల్క్రాజ్ ఈ రోటర్డామ్ ఓపెన్, మాంటోక్లారో ఓపెన్, రోమ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, క్వీన్స్ క్లబ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్, యుఎస్ ఓపెన్ టోర్నీలు విజేతగా నిలిచారు. ఈ ఏడాది 9వ టైటిల్ లక్ష్యంగా అల్క్రాజ్ షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో బరిలో దిగుతాడని భావించిన చివరి నిమిషంలో అతడు ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. జపాన్ ఓపెన్ ఫైనల్ సందర్భంగా అల్క్రాజ్ ఎడమ చీలమండ గాయానికి గురయ్యాడు. దాంతో షాంఘై ఓపెన్ నుంచి తప్పుకున్నట్లు అల్క్రాజ్ ప్రకటించారు. అది మొత్తం మీద అల్క్రాజ్ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలోనే సాధించిన టైటిల్స్ సంఖ్య 8 ఉన్నాయి. 8లోని యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ అనేవి మెయిన్గా ఉంటాయి. మిగతా మొత్తం రోటర్డామ్, మాంటోక్లార్లో, రోమ్, నెక్స్ట్ క్వీన్స్ క్లబ్, సిన్సినాటి, ఇవన్నీ చిన్నవి. మిగతా మొత్తం యుఎస్ ఓపెన్ అనేది, ఫ్రెంచ్ ఓపెన్ అనేవి గ్రాండ్ స్లామ్ టైటిల్స్లోని భాగాలు. మనకి కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్ అల్క్రాజ్ ఈ జపాన్ ఓపెన్తో పాటుగా మెయిన్గా ఉన్నటువంటి మెయిన్ టోర్నీస్ కూడా సాధించాడు. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, లైక్. థ్యాంక్ యూ.